యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ఉదయకాల సమయంలో మరి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా రోజుల తర్వాత మీ మధ్యకి రావడానికి దేవాతి దేవుడు మరి కృప చూపినాడు. కాబట్టి దేవునికి కూడా నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి కొంత సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరితో కూడా ఆయన ఏదో మాట్లాడాలని ఆశిస్తుండగా కొంత సమయము ప్రభువుని మనతో మాట్లాడడానికి మనందరికి కూడా సమయాన్ని కేటాయిద్దాం. మంచిది. మరి ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి మరొకసారి నేను చదువుతూ ఉన్నాను, మీరు వినండి. 22వ అధ్యాయం కీర్తనలు 6వ వచనంలో ఒక చక్కటి మాటను, నేను నరుడను కాను, నేను పురుగును అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. నేను నరుడను కాను, నేను పురుగును అనే మాటను అక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవాతి దేవుడు మరి తన దాసులని ప్రేరేపించి ఇక లోకంలో లేకపోతే ఆయన సృజించిన వాటిలో ఎందుకు పురుగును అనే విషయాన్ని మనకి ఏర్పాటు చేసి ఉంచాడు అంటే రాయించాడంటే, ఆ పురుగు నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలి. ఈనాడు మనుష్యుని యొక్క ఆలోచన ఎలాగుందంటే, మరి ఎన్నో సార్లు కూడా దేవుని యొక్క మాటను లోబడక చాలా సార్లు కూడా తన ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే దేవుడు ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ఒక పురుగుని మనకి చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పురుగులో ఉన్నటువంటి ఒక 3 అనుభవాలను ఇక ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి బైబిల్‌లో మరి దేవాతి దేవుడు ఒక పేరుని కావచ్చు, ఒక వ్యక్తిని కావచ్చు, ఒక జంతువుని కావచ్చు, లేకపోతే ఒక జీవిని కావచ్చు, మరి ఏదైనా కానీ బైబిల్ రాసి ఉంచాడంటే అది వ్యర్థంగా మరి రాసి ఉంచలేదు. దాని వలన మనమందరం కూడా ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవాలని మరి ప్రభుల వారు మనకందరికి కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచారు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఉన్న మనము కూడా మరి ఈ పురుగు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక 3 పాఠాలను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. రండి ప్రభు సన్నిధిలో మొట్టమొదటిగా ఇక్కడ దావీదు భక్తుడు అంటున్న మాట, నేను నరుడను కాను, నేను పురుగును అనే మాట. అయితే ఎందుకు తనని తాను ఆ స్థితిలోనికి ఆ యొక్క సమయంలో మరి మార్చుకొని మాట్లాడుతున్నాడో కొన్ని విషయాలు నేను మీ ముందు నుంచి ముగింపులోకి వస్తాను. ఒక మాట, ఈ పురుగులు ఉన్నటువంటి ఒక గొప్ప అనుభవం ఏంటంటే, ఈ పురుగు బుస కొట్టదు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించాలి. మరి పాము బుస కొడుతుంది కానీ ఈ పురుగు అనే జీవి బుస కొట్టదు. అంటే నేను ఇలా అంటాను, ఒక మాట నేను చదివినిపిస్తున్నాను బైబిల్ నుంచి. 37వ కీర్తన 37వ కీర్తన 8వ వచనంలో ఒక మాట ఆయన రాయబడి ఉంది. కోపమును మానము ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికి కారణము అనే మాట. అయితే ఈ ఉదయకాల సమయంలో ఇక పురుగు ఒక చక్కటి అనుభవాన్ని, ఒక చక్కటి పాఠాన్ని మొట్టమొదటి నేర్పిస్తుంది. ఏంటంటే, ఈ పురుగు బుస కొట్టదు. ఇదే ఇదే గ్రంథంలో ఒక మాట మనం చూస్తున్నాము. ఒక చక్కటి మాట, ఈ బుస అనేది ఒక పగకు సాదృశ్యంగా ఉంది, ఒక కక్షకు సాదృశ్యంగా ఉంది, ఒక కోపానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ మాటలు మనం జ్ఞాపం చేసుకుంటే ఒక చక్కటి మాట, కోపమును మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడికి కారణము. అంటే ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఇక జీవిలో ఉన్నట్టు ఒక గొప్ప అనుభవం ఏంటంటే, అది ఎప్పుడు కూడా బొస్సు కొట్టదు. అంటే మరి ఎవరి మీద ఏ సందర్భంలో కూడా తన యొక్క పగను, తన యొక్క కక్షను తీర్చుకోవటానికి ఇష్టపడదు అన్న విషయాన్ని మరి మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి మన యొక్క స్థితి ఎలాగున్నదో ఆలోచించేయాలి. బైబిల్‌లో ఒక మాట మనం జ్ఞాపం చేసుకుంటే, ఒక వ్యక్తి మనకి ఒక సాదృశ్యంగా ఉన్నాడు. ఏంటంటే, యోసేపు తన అన్నలు అనేక రకాలుగా మరి ప్రియమైన దేవుని ప్రజలారా, మరి యోసేపు మీద అసూయ పడ్డారంట. అనేక రకాలుగా పగ, కక్షను పెంచుకొని యోసేపుని అనేక రకాలుగా ఇబ్బంది చేసిన సందర్భము మనము ఎరిగిన వారమే. ఎందుకయ్యా కక్ష? ఎందుకయ్యా పగ? ఎందుకయ్యా అసూయ అంటే, తన అన్నలు చేసేటటువంటి ఆ యొక్క తప్పిదాలను యోసేపు అంట
మరి అనేక సందర్భంలో మరి తుచ తప్పకుండా మరి వారు చేసే ఆ యొక్క చెడు కార్యాలను, వారు చేసే ఆ యొక్క తప్పిదములను తన తండ్రికి చేరవేస్తూ ఉండేవాడంట. ఇలా చేరవేస్తున్నప్పుడు తన అన్నలు యేసేపు మీద కక్ష పెంచుకున్నారు, అసూయ పెంచుకున్నారు. ఈ విధంగా మరి ఆ యొక్క యోసేపు అనేక రకాలుగా తన అన్నల చేత, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క సందర్భం మనం అందరికీ ఎరిగిన వారమే. అయితే ఇక్కడ యోసేపు అన్నలు ఏం చేసేవారంటే, ఇక మనం చూస్తున్నాము యోసేపు మీద పగ, కక్ష, కోపము మరి పెంచుకుంటుగా ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనం జ్ఞాపం చేసుకోవాలి, రక్షించబడిన నీవు నేను కూడా, మారు మనసు పొందిన మనం అందరం కూడా, దేవుని కోసం జీవిస్తున్న నీవు నేను కూడా, ఇంకను కూడా మరి మన జీవితాలలో ఉన్నటువంటి ఒక గొప్ప పొరపాటు ఏంటంటే, మనము ఇంకను కూడా చాలా సందర్భంలో అసూయ కలిగి ఉంటాము, చాలా సందర్భంలో పగన కలిగి ఉంటాము. మరి మరి సందర్భానుసారంగా లేకుండా ఎన్నో సార్లు కూడా ఎదుటి వ్యక్తి మీద మనం కోపడుతూ ఉంటాం. ఏమండి, ఈనాడు మనుషుని యొక్క ఆలోచన మరి ఎలాగుంది అంటే, మరి వారి యొక్క తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఎప్పుడో ఏదో ఒక పగ, ఇప్పటికి కూడా ఆ యొక్క పగను ఇక మనుషుడు అనేక రకాలుగా ఆ యొక్క పగను, ఆ యొక్క కక్షను తీర్చుకోవటానికి ఈ మనుషుడు ఎన్నో రకాలుగా మరి ముందు కొనసాగుతున్నాడు. బహుశా ఈ యొక్క అనుభవము ఈ లోకంలో ఎవరైతే ఇంకను కూడా రక్షించబడకుండా యేసయ్యను తన సొంత రక్షణగా అంగీకరించకుండా జీవిస్తుంటే వారికి సరిపోతుందేమో కానీ, అయితే నీవు నేను కూడా యేసయ్య రక్తంలో కడగబడ్డాము, ప్రత్యేకించబడ్డాము, ప్రభు కోసం జీవిస్తున్నాము. అయినను ఇంకను కూడా నా జీవితంలో ఇక్కడ మనం చూస్తున్నాము ఒక పగ, ఒక కక్ష, ఒక అసూయ, ఒక కోపమును నువ్వు కలిగి ఉంటే ఈయన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వాటిని మనము విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఏమండి, యేసయ్య కోసము మరి భౌతికంగా, శారీరకంగా ఈ లోక మాలిన్యాన్ని సమస్తం కూడా విడిచిపెట్టి మనం ముందు కొనసాగుతున్నాం. ఆయన్ని కానీ ఎందుకనో ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని దర్శిస్తున్నాడు. ఎందుకంటే ఇంకను కూడా నీలో నాలో మనందరిలో ఈ 3 అనుభవాలు ఉన్నదేమో ఆలోచన చేయాలి. పగ, కక్ష, అసూయ. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం జ్ఞాపం చేసుకోవాలి, ఎవరినో ఉద్దేశించి మనం మాట్లాడేది కానీ ఇక్కడ ఒక జీవి, ఒక చిన్న పురుగు, మనం జ్ఞాపం చేసుకోవాలి, పామైతే బుసు కొడుతుందేమో కానీ, పామైతే పగబడుతుందేమో కానీ, అయితే ఈనాడు ఈ పురుగు ఎందుకు దావీదు నేను నరుడును కాను, పురుగును అనే మాటను అక్కడ ఉపయోగిస్తుందంటే, మరి సౌలు అనేక రకాలుగా దావీదును అరణ్యాలు ఎంబడి తరుముతూ తనని హతమార్చాలని ఎన్నో సార్లుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మరి అవకాశం ఇచ్చాడు. ఎన్గేది అనే వనములో మరి శంకానవర్తికి మరి మరి సౌలు గారు పోయినప్పుడు ఆ స్థితిలో మరి దావీదుకు దొరికాడు. దావీదుని మరి దావీదు సౌలుని ఎలాగైనా చేయటానికి మరి ఆస్కారం ఉంది కానీ, ఆ సందర్భంలో తనకి వస్త్రపు చెంగుని కోసుకొని దూరంగా వెళ్ళేసి అక్కడ ఒక మాటను దావీదు గారు అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఇది మరి దావీదుని చంపాలని పగబడుతున్నాడు సౌలు. దావీదు మీద అసూయ ఉంది. ఎందుకంటే గొల్యాతుని చంపాడని ఎన్నో రకాలుగా మరి దావీదుకు 10,000 చేయాలు, మరి సౌలుకు 1000 చేయాలు చెప్తూ ఉంటే, ఈ స్థితిలో చాలా సందర్భంలో దావీదు మీద ఈటిని నిరసిస్తాడంట. అనేక రకాలుగా మరి గాయపరచాలని, హతమార్చ ఆలోచించడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవచ్చు, అవకాశం ఉంది సౌలును చంపటానికి, అవకాశం ఉన్నా కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, అక్కడ మరి దావీదులో ఉన్నటువంటి ఒక గొప్ప అనుభవం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నాము, తనలో సౌలు మీద పగ లేదు, కక్ష లేదు, అసూయ, కోపము అంతకన్నా లేదు. ఈ 4 ఉన్నట్లయితే అవకాశం వచ్చింది ఎన్గేది అనే వనంలో జ్ఞాపం చేసుకోవచ్చు. మరి శంకానవర్తికి పోయినప్పుడు అక్కడ మరి సౌలుని హతమార్చడానికి అవకాశం ఉంది కానీ అక్కడ హతమార్చడానికి మరి దావీదు గారు ఇష్టపడలేదు. ఎందుకంటే దావీదులో ఒక గొప్ప అనుభవం ఉంది. పగ, కక్ష, కోపము, అసూయ అతను లేనే లేదు. ఈనాడు ఇంకను కూడా రక్షించబడిన మనము ఈ అనుభవాలు కలిగి ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు ప్రేమతో మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మనలో ఉన్నటువంటి పగను,
ఆ యొక్క కక్షను, ఆ యొక్క కోపాన్ని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని ప్రజలారా. మరొక మాట నేను చదివినిపిస్తాను. ఏంటంటే మొట్టమొదటిగా ఈ పురుగు బుస కొట్టదు. రెండో మాట, ఈ పురుగు మనం జ్ఞాపం చేసుకోవచ్చు ప్రియమైన దేవుని పిల్లరా, ఇక పురుగుకి వెన్నెముక ఉండదంట. జీవిలో చాలా వాటికి ఎన్నెముక ఉంటుంది కానీ ఈ పురుగులో ఎన్నెముక అనేది ఉండదు అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అంటే బైబిల్లో ఒక మాట నేను చదివిపిస్తాను. మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో మరి ఒక మాట నేను చదువుతూ ఉన్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట అక్కడ రాయబడింది. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ ఈ పురుగుకి ఎన్నెముక లేదు అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటున్నాము. అంటే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి, ఇక్కడ స్వచిత్తానికి స్వాతంత్ర్యం ఉంది. స్వచిత్తం అంటే సొంత నిర్ణయము, సొంత ఆలోచన ఈ పురుగులో లేదు. చాలా సందర్భంలో మన జీవితాల్లో ఎందుకంటే కష్టాలు, నీ నా జీవితంలో ఎందుకంటే కన్నీరు, నీ నా జీవితంలో ఎందుకు భయంకరమైన స్థితి అంటే ఒక మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. చాలా సార్లు కూడా నీవు నేను సొంత నిర్ణయాలు మనం తీసుకుంటున్నామేమో, సొంత ఆలోచనలు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనములో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఒప్పుకొనుము అనే మాట. 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకొనుము అనే మాట. ఒప్పుకోగలమా? ఏమండి, నా ఇష్టము, నా ఆలోచన, ఇది నాది, ఇది నా చిత్తం అని చెప్పేసి చాలా రకాలుగా మనం ఆలోచన చేసి ముందుకు కొనసాగి చాలా సార్లు కూడా గెలవాల్సిన మనము, గెలవాల్సిన నీవు ఏం చేస్తున్నావు అంటే ఓడిపోతున్నావు. ఎందుకయ్యా అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, నీ సొంత నిర్ణయాలు, నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి నీవు ఇష్టపడుతున్నావేమో. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వమును కూడా కలుగు చేసిన ఆ దేవాతి దేవుడు ఒక మాట అంటున్నారు ఏంటంటే, వారిని చూచి, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఒప్పుకున్నామా మనం ఇంకను కూడా? ప్రభు కోసం జీవిస్తున్నాం, దేవుని కోసము మనము కొనసాగుతున్నాం. అయితే ఈనాడు చాలా సందర్భంలో మన యొక్క సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఇష్టపడుతూ ఉంటాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని ప్రజలారా, మరి పేతురు తనతో పాటు ఉన్నారు. పేతురు ఉన్నప్పుడు మరి పన్నులు వసూలు చేసే అధికారులు వచ్చి ఆ సందర్భంలో ప్రియమైన దేవుని ప్రజలారా మరి పన్నులు కట్టమని అడిగినప్పుడు మరి అక్కడ తన యొక్క శిష్యుల్లో మరి 12 మందిలో కూడా పెద్దవాడు ఎవరై అంటే పేతురు అక్కడ పెద్దవాడుగా ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఇద్దరు కూడా పనులు కట్టాలి. అంటే 30 years 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క యూదుడు కూడా మరి అక్కడ 6 శెకెలు పన్ను కట్టాలి. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా మరి యేసు ప్రభు కన్నా పేతురు కన్నా చిన్నవారే. కాబట్టి వారిద్దరిని అడుగుతున్నారు, అయ్యా మరి యేసు ప్రభు మరి పన్ను కట్టాలి కదా అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి సమస్తము ఎరిగిన దేవుడు. పేతురుతో మరి మాట్లాడేసి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వచ్చి మరి ఆ సందర్భం అడిగిన తర్వాత అక్కడ అంటున్నాడు, పేతురుతో మాట్లాడుతున్నాడు, అయ్యా పేతురు, నీవు మరి గలిలయ సముద్రానికి వెళ్ళేసి మరి నువ్వు గ్యాలం వెయ్యి, అక్కడ ఒక చేప దొరుకుతుంది, ఆ చేపలో ఒక శకులు ఉంటుంది, ఆ శకులు తీసుకొచ్చేసి నీకును నాకును ఇక పన్ను కట్టమన్నప్పుడు అక్కడ మనం జ్ఞాపం చేసుకోవచ్చు, తన స్వచిత్తాన్ని చేయటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి పేతురు గారికి. తన సొంత ఆలోచనలు, తన సొంత నిర్ణయాలు చేయడానికి మరి పేతురు గారికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవచ్చు, మరి పేతురు యొక్క ఆలోచన ఏంటంటే, మరి అంత దూరం ఎందుకు వెళ్ళాలి, ఒక శకుల కోసము అంత దూరం నేను ప్రయాణం అయితే ఇక్కడ ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక శకులు కావాలంటే ఎవరైనా ఇవ్వరా అని చెప్పేసి మరి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. మరొక మాట అంటే, అంత దూరం ఎందుకు వెళ్ళాలి, ఈ దారి ఖర్చు ఎందుకు, మళ్ళా ఒక గ్యాలం కొనాలి, ఒక మరి అక్కడ మరి ఎర్రను చూసుకోవాలి, ఇవన్నీ చేసే బదులు తనకు సొంత ఆలోచన అంటే ఇక్కడ ఎవరినైనా అడిగితే యేసు ప్రభుకు శకలు ఇవ్వరా అని చెప్పేసి తన సొంత చిత్తము కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవచ్చు,
ఇందాక మనం చదివాము సామెతల గ్రంథం 3 అధ్యాయం 6 వచనంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నీవు ఒప్పుకొనుము అనే మాట. ఇక్కడ పేతురు గారు ఒక ఆలోచన అంటే, మరి తన సొంత చిత్తాన్ని నెరవేర్చకుండా దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడ మనం చూస్తున్నాము పేతురు మరి ముందు కొనసాగుతూ ఉన్నాడు. ఏమండి, ఈ పురుగుకి ఎన్నుముక లేదు అంటే ఇక్కడ తన ఎప్పుడు కూడా తన స్వచిత్తానికి తను ముందు కొనసాగే అవకాశం లేనట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులరా, చాలా సందర్భంలో మన జీవితాల్లో మన ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇది నేను సంపాదించాను, నేను కష్టపడ్డాను, నేను నాది అన్నట్టుగా ఆలోచన చేసి ఎన్నోసార్లు ప్రియమైన దేవుని ప్రజలరా, మన యొక్క సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, మరొక మాట అంటే సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ముందు కొనసాగి ఎన్నో సార్లు కూడా ఓడిపోయామేమో. అయితే ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక మనం చూస్తున్నాము యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏమండి, ప్రియమైన దేవుని ప్రజలారా, మొట్టమొదటి మనం చూస్తున్నాము పురుగు బుస్స కొట్టదు. ఆ బుస్స అనేది పగ, కక్ష, కోపము, అసూయకు సాదృశ్యంగా ఉంది. రెండవది ఏంటి అంటే పురుగు, మరి ఈ పురుగుకి వెన్నెముక లేదంటే మనం జ్ఞాపం చేసుకోవాలి, వెన్నెముక అనే మాటకు స్వచిత్తము సాదృశ్యంగా ఉన్నది. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులరా, ఈ మూడో అనుభవాన్ని నేను మీ ముందు నుంచి ముగింపులోకి వచ్చేస్తాను. ఈ పురుగు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక మూడవ గొప్ప అనుభవం ఏంటంటే, ఇక్కడ ఈ పురుగు అంట బండ క్రింద మరుగై ఉంటుంది, బండ క్రింద మరుగై ఉంటుంది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. రండి, బైబిల్ ఒక మాట చదివినిపిస్తాను. ఈ పురుగు బండ కింద మరుగై ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట ఇలా రాయబడి ఉంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే మాటను పౌలు మహేశ్వరుడు చెప్తున్న మాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రేమ అంటే ఈ పురుగు బండ కింద మరుగై ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము చాలా సందర్భంలో ప్రేమ దేని పిల్లరా, ఇక్కడ ఈ క్రైస్తునిక ఆలోచన ఏంటంటే నేను కనబడాలి, నేను ఉండాలి, నేను ముందుండాలి, నేనే అన్నట్టుగా చాలా సందర్భంలో ఇక మనుషుల యొక్క ఆలోచన. ఈ మూడో మాట ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ పురుగు బండ క్రింద మరుగై ఉంటుంది అనే మాటను ఈనాడు నా జీవితంలో కనబడాల్సింది నీవు నేను కాదండి. ఈనాడు నీవు నేను కనబడాల్సిన వారము కాదు, కానీ నీవు నేను కూడా మరుగైపోవాల్సిన వారమే. నీ క్రియల ద్వారా, నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాము దేవునికి మహిమ రావాలి, దేవుడే అక్కడ కనబడాలి, ప్రభువే అక్కడ మన మనకి అక్కడ కనబడాలి. ఇక్కడ మనం చూస్తున్నాము ఒక గొప్ప అనుభవము. ఈ పురుగు బండ కింద మరుగై ఉంటుందంటే తను ఎప్పుడు కూడా ఎక్కడ కనబడదు. ఆ బండ కనబడుతుందేమో కానీ ఈ పురుగు కనబడదు. అయితే జ్ఞాపం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులరా, నీ నా జీవితంలో, నీ నా క్రియల్లో, నీ నా మాటల్లో జ్ఞాపం చేసుకోవాలి, బండ అయిన క్రీస్తే మన ముందు కనబడాలి. కనపరచగలుగుతున్నామా? చాలా సందర్భంలో ఇది నాదండి, నేనే అండి అని చాలా సందర్భంలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి, మనము మరుగైపోవట్లేదు, మనము కనబడటానికి ఇష్టపడుతూ ఉన్నాము. మనం మరుగైపోవాలి, మనం కనబడటం వీల్లేదు. ఈనాడు ఈ లోకంలో ఏ ఒక్కరు చేయని గొప్ప కార్యం ఏంటంటే, నా యేసయ్య మనందరి కోసము, నువ్వు ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు నీ కోసము నా కోసం మరణించాడు, నీ కోసం నా కోసం సమాధులు పెట్టబడ్డాడు, మనందరి కోసం మరలా తిరిగి లేచాడు. ఇదే నీ నా విశ్వాసము, ఇదే నీ నా నిరీక్షణ. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి, ఈనాడు చక్కగా మనం జీవిస్తున్నాము, చక్కగా కొనసాగుతున్నామంటే
ఇది దేవుని కృప అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన మనకు జీవితాల్లో ఆయన కనబడాలి. మన ప్రవర్తనలో ఆయన కనబడాలి. మన మాటల్లో ఈయన ప్రభువైన యేసుక్రీస్తు కనబడాలి. కనపరచగలుగుతున్నామా? లేదన్నట్లయితే మనము అక్కడ కనపరుస్తూ ఆ దేవాతి దేవుని మరుగుపరుస్తున్నామా ఆలోచన చేయాలి. ఈ పురుగంట తను కనపడదు, తను మరుగైపోతూ ఉంటుంది. బండ కింద కనబడుతుంది అంటే బండ కనబడుతుంది. ఈ విషయంలో మనం జ్ఞాపం చేసుకుంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కన్నా ముందు యోహాను భక్తుడు ఈ లోకానికి వచ్చాడండి. అవకాశం ఉంది యోహాను భక్తుడికి. ఆయన అంటాడు ఒకానొక సమయంలో, నేను అరణ్యంలో మరి మరి ఒక కేకను అని అంటూ ఉన్నాడండి. ఒక కేక అంటే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకొచ్చిన ఒక శబ్దమును అంటూ ఉన్నాడంటే ఇక్కడ తను మరుగైపోతూ ఉన్నాడు. యేసు ప్రభువును అక్కడ చూపిస్తున్నాడు. నేను ఆయన యొక్క మరి కాళ్ళ యొక్క చెప్పుల యొక్క వారును కూడా ఎప్పుడైనా కూడా మరి యోగ్యుని కాను, అర్హుని కాను అనే మాటలు. ఎంత గొప్ప అనుభవం కదండి. యోహాను భక్తుడు అవకాశం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కన్నా ముందు ఒక 6 మంత్ 6 నెలల ముందు ఆయన వచ్చాడు, కానీ అవకాశం ఉంది. కానీ ఇక్కడ చెప్తున్న మాట, నేను నేను ఆయన పెళ్లి కుమారుడు, నేను పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడిని. దేవుడు ఒక ప్రశ్న అడుగుతాను. మనం వివాహానికి వెళ్తాము. వివాహానికి వెళ్ళినప్పుడు మనము మాట్లాడేది, మనం చూసేది ఎవరినయ్యా అంటే పెళ్లి కుమారుని చూస్తాము, కానీ పెళ్లి కుమారుని యొక్క స్నేహితుని మాత్రము చూడము. ఈయన ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవచ్చు. అదే యోహాను మరొక సందర్భంలో ఒక మాట అంటాడు, నేను దీపమును, ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ముందర ఈ దీపము ఎందుకు పనికొస్తుందండి? ఆయన వెలుగై ఉన్నాడు. నేను దీపాన్ని. ఎంతగా కనుమరుగైపోతున్నాడు యోహాను భక్తుడు, ఎంతగా కనుమరుగిపోయి యేసు ప్రభువుని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. నేను దీపాన్ని, ఆయన వెలుగు, ఆ వెలుగు ముందర నేను ఎంతటి వాడినండి అని యోహాను భక్తుడు మరుగైపోతున్నాడు. యేసుక్రీస్తు వారిని అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో నేను ముగింపులకు వస్తూ ఉన్నాను. మనం జ్ఞాపం చేసుకోవాలి, మనం ఆలోచించేయాలి. ఇంకను కూడా మనము కనబడుతూ మరి అనేక రకాలుగా మనము అనేక రకాలుగా మనము గొప్ప చేసుకుంటుంటే ఇంకెన్నాళ్ళు మనము ప్రభువును కనపరిచే వరంగా మనం ఉంటామండి. ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఒక మరి సేవకుల గుడికి కొన్ని దినాల ముందు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద సేవకుడు అంటున్నాడు ఏమనంటే, నా బండ, నా అండ, నా కొండ ఫలానా ఈ యొక్క వ్యక్తి అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తిని పేరు అక్కడ వ్యక్తపరుస్తున్నాడు అండి. ఏమండి, ఒక దేవుని సేవకులైన వారు చెప్పాల్సిన మాట అది కాదు కదా. సమస్తంలో కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారే అని అక్కడ ప్రభువుని గొప్ప చేయాల్సింది పోయి ఒక మనుష్యుని గొప్ప చేసి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నా అండ, నా కొండ, నా బండ అంతా కూడా ఫలానా వ్యక్తి అని చెప్పేసి మనుష్యులను గొప్ప చేసి మాట్లాడుతుంది. ఎంత బాధాకరము కదండి. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులరా, ఈ లోకంలో ఏ ఒక్కరు నీ కోసం చనిపోలేదు, ఏ ఒక్కరు నీ కోసం తిరిగి లేవలేదు. అయితే నా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించారు, ఆయన తిరిగి లేచారు, ఆయన మరలా రాబోతూ ఉన్నారు. అయితే ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి, ఈ పురుగు ఒక 3 అనుభవాల్ని మనకు నేర్పిస్తూ ఉంది. ఏంటంటే, ఈ పురుగు బుస కొట్టదు, రెండోదిగా ఈ పురుగుకి వెన్నెముక లేదు, మూడోదిగా ఇక్కడ మనం చూస్తున్నాము ఈ పురుగు బండ కింద మరుగై ఉంటుంది. అయితే ఈ ఉదయకాల సమయం ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ నామం జ్ఞాపం చేసుకోవాలి, ముగింపులోకి వస్తున్నాను. ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను, పై లక్షణాలు కలిగినటువంటి మనము పురుగులాగా జీవిస్తున్నామా? పై లక్షణాలు ఉన్నటువంటి 3 అనుభవాలు, పురుగు బుస్సు కొట్టదు, పురుగుకి ఎన్నెముక లేదు, చివరి మాట బండ కింద మరుగై ఉంటుంది. లేకపోతే మరొక ప్రశ్న అడుగుతున్నాను, తోకపై తోకపై మరి తోకపై నుంచి మరి అక్కడ జ్ఞాపం చేసుకో చాలా పాము బుస్సు కొడుతూ ఉంది, పాము బుస్సు కొడుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకను కూడా మనం పురుగులాగా జీవిస్తున్నామా, లేకపోతే ఒక పాము వలె ఇంకను కూడా బుస్సు కొట్టే స్థితిలో ఉన్నట్లయితే
ఈయన ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకోమని మరొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈయన ప్రియమైన దేవుని ప్రజలారా, మనం జ్ఞాపం చేసుకోవాలి. నీ నా స్థితి ఎలాగున్నదో, నీ నా ఆలోచన ఎలాగున్నదో ఆలోచన చేయాలి. మనము కూడా దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నరుడును కాను, నేను పురుగు వంటి వాడిని అంటూ ఉన్నాడు. అవకాశం ఉంది, సమయం ఉంది, ఆధిపత్యం ఉంది, కానీ అక్కడ మనం జ్ఞాపం చేసుకోవచ్చు. ఎన్నో సందర్భాల దగ్గర దావీదు మౌనం అయిపోతున్నాడు, గమ్ముగా ఉంటున్నాడు. ఈనాడు ప్రియమైన దినపిల్లరా, మన స్థితి ఎలాగున్నదో మనం జ్ఞాపం చేసుకుందాము. ఈ పురుగు 3 అనుభవాలు నేర్పిస్తూ ఉంది. ఈ అనుభవాలు నీలో నాలో ఉన్నాయా? అయితే ఇంకను కూడా మనం జ్ఞాపం చేసుకోలేనట్లయితే ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిద్దాము. ఒక తీర్మానం తీసుకుందాము, ఒక నిర్ణయం తీసుకుందాము. అయ్యో ప్రభా, నేను ఇంకను కూడా పగను, కక్షను కలిగి ఉన్నాను, అసూయ కలిగి ఉన్నాను తండ్రి. చాలా సార్లు కూడా ప్రభా, మరి నా సొంత ఆలోచనలే, సొంత నిర్ణయాలే ప్రభా, నా సొంత చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉన్నానయ్యా. నీ చిత్తాన్ని ఎప్పుడు నెరవేరుస్తున్నా ప్రభా? దేవా, నీ ఆలోచన ఎప్పుడు కలిగి ఉంటానయ్యా అని ఒక తీర్మానం తీసుకుందామా? చాలా సందర్భాలు ప్రభా, నేను కనబడుతూ ఉన్నాను, నన్ను నేను గొప్ప చేసుకుంటున్నాను. యెహోవా భక్తులు ఎంతగా మరుగైపోయాడు కదయ్యా. ఈనాడు ప్రభా స్థితులు రాలేకపోతున్నాను, నన్ను సరిచేయవా అని ఉదయకాల సమయంలో ప్రభుత్వంలో ఒక తీర్మానం తీసుకుందామా? తీర్మానం తీసుకుని మళ్ళీ ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఈయన మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటను దీవించిన గాక. దేవుని సేవకులకి శ్రమను అప్పగిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రమైన మహోన్నతుడ, సర్వ సృష్టికర్త నీకే వందనాలయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఈ దినములకునైనా ప్రభా, నైనా ఉదయకాల శ్రమణ ప్రభా అయ్యా, నీ దాసుల్లోనైనా ప్రభా, నీ పరలోకమైనా వర్తమానంతోనైనా మాతో మాట్లాడవు తండ్రి. అయ్యా, నేను పురుగును కాను, నేను నరుని అని అయ్యా, నేను నరుని కాను, పురుగునని ప్రభానైనా మా పురుగుతో పోల్చినైనా మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలయ్యా. అవునయ్యా, మాలో కూడానైనా ప్రభువనైనా అలాంటినైనా ప్రభు స్వభావంతో కలిగి ఉండుటకునైనా అయ్యా, మా సొంత ఆలోచనలే కాకుండానైనా ప్రభు అయ్యా, మేమునైనా నీకు లోబడినైనా ప్రభు, మేము మా క్రియలునైనా ప్రభు, మేము చేసే క్రియనైనా ఏదైనా ప్రభు నైనా, మా చేసే పనినైనా నీకు అర్పించుకొని ప్రభు చేసుటకునైనా, మాలోనైనా మేము చేసేది పనినైనా ప్రభా, నీవునైనా మాకు అయ్యా ఎదుటి వారికి నైనా మనం చేసే పనినైనా మా సొంత ఆలోచన వల్ల కాకుండా నైనా ప్రభా, నీ క్రియలు బట్టినైనా నడుచుకుంటకు అటు ధన్యతనైనా మాకు నైనా, అటు ఆలోచననైనా ప్రభా, అటు జ్ఞానమునైనా మాకు దయచి తండ్రి. అయ్యా ప్రభానైనా మేము అయ్యా కోపపడకుండానైనా ప్రభా, బస్సు వల్లనైనా అయ్యా కాకుండానైనా ప్రభువా అయ్యా, మాకు నైనా ప్రభా వెన్నెమ్ముకోలేదని అనుసున్నాం నైనా పురుగునైనా. అవునయ్యా, మేము నీ మీద ఆధారపడినైనా జీవించుటకునైనా ప్రభువా, అటునైనా ప్రభానైనా బండి కింద మరుగై ఉందని నైనా ప్రభా, బండనైనా కనిపిస్తుందని ప్రభా, కానీ పురుగు కనపడదునైనా. అవునయ్యా, అటే విధముగానైనా ప్రభానైనా మేము చేసే ప్రతి పనినైనా ప్రభా అయ్యా 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 నైనా ప్రభు నువ్వు కనిపించేలాగున ప్రభా అయ్యా, మేము చేసే పని ప్రభు ఏదైనా ప్రభానైనా నీకు అర్పించుకుని నైనా ప్రభానైనా జీవించుటకునైనా అయ్యా అయ్యా, ఒకరిని ఎదుటి వేరే వ్యక్తిని చూస్తేనైనా ప్రభా, ప్రభువులునైనా దేవునికి నమ్ముకున్న వారు అని అట్ట ప్రవర్తన కలిగినైనా జీవించుటకునైనా ప్రభా అయ్యా, అది కూడా నైనా ప్రభా ఒక సువార్త ప్రకటించులాగున ప్రభా, సాక్ష్యం నైనా ప్రభా మా జీవితాల్లోనైనా ఎదుటి వారికి నైనా రక్షణ భాగ్యంనైనా అనుగ్రహించుటకునైనా ప్రభా అయ్యా తండ్రినైనా ప్రభానైనా వచ్చి రాని ప్రార్థన చేస్తున్నానయ్యా, నన్ను క్షమించు మన్నించు తండ్రి ప్రభా. వారికినైనా ప్రభానైనా రక్షణ భాగ్యాన్నైనా ఎదుటి వారికినైనా ఎంతో మందినైనా నశించిపోతున్నారయ్యా. అయ్యా, వ్యర్థాలతోనైనా ప్రభానైనా పాపం అనేది నైనా పాప ఊబులోనైనా పడి ఉన్నారయ్యా ప్రభా. చాలా మంచివారునైనా కానీ ప్రభా సువార్తనైనా లేకనైనా ప్రభానైనా వారునైనా గ్రహించుకోలేకనైనా ప్రభా తప్పు మనైనా లమినములోనే ప్రభావం ఉంటున్నారయ్యా. వారి గొడకనైనా ప్రభానైనా నీ రక్షణ సువార్త ప్రకటించి అయినా వారిలోనైనా ప్రభా ప్రతి ఒక్క ఆత్మనైనా నశించిపోకుండా ప్రభా నీ రక్షణ మార్గంలోనైనా నడువుటకునైనా ప్రభా అటు ధన్యతనే ప్రభానైనా అనుగ్రహించమని ప్రభా ఈ చిన్న మనవిలోనైనా ఇతరులను క్షమించి మందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఒప్పజెప్పుకొని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.